నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా తెలిసిన సంస్థ. కొన్ని లక్షల మంది భక్తులను ఒక సంపూర్ణమైన యాత్ర చేయించాము అనే అనుభూతి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా దక్కింది అని ఎంతోమంది ప్రయాణికులు చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో చార్ ధామ్ అనేది మన జీవితంలో ఒక్కసారైనా కూడా యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మరి చార్ ధామ్ యాత్ర ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వాళ్ళు అందించే సదుపాయాలు ఏంటి? ఏ ఏ మార్గాల ద్వారా తీసుకెళ్తారు? అలాగే ఫుడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఓకే, చార్ధామ్ యాత్రకు సంబంధించి చాలామంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చాలామంది ప్రీవియస్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకవేళ చార్ధామ్ యాత్ర ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది? అండ్ మీరిచ్చే ప్రత్యేకమైన సదుపాయాలు ఏంటి? చార్ధామ్ యాత్ర అనేదండి మనకి ఇయర్ మొత్తం ఉండదన్నమాట. కేవలం ఒక 6 months మాత్రమే ఉంటుంది. సో ఆ 6 monthsలో కూడా ఏంటంటే మనం బెస్ట్ సీజన్ చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్ మిడ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మళ్ళీ మనకు జూలైలో తర్వాత ఆగస్టులో వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి అక్కడ రోడ్స్ అన్నీ కూడా ల్యాండ్ స్లైడింగ్ జరగడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైంలో యాత్ర చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెళ్ళొచ్చు. సో ఇలాగా ఈ చార్ధామ్ టెంపుల్స్ అనేది కేవలం ఒక 6 months పీరియడ్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. అందులోనూ స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో మనకి ఈ టెంపుల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. ఏప్రిల్ 21st నుంచి మనకు ఈ టెంపుల్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఏప్రిల్ 19th యమునోత్రి, గంగోత్రి ఓపెన్ అవుతున్నాయి ఈ ఇయర్. అలాగే 22nd వచ్చేసి మనకి కేదార్నాథ్ టెంపుల్ ఓపెన్ అవుతుంది. 24th వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా లాస్ట్ 1 month నుంచి జరుగుతూనే ఉందన్నమాట. సో మన దగ్గర బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాము. అలాగే ఈ సమ్మర్కి సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 20వ తారీఖు నుంచి డైలీ బ్యాచెస్ ఉన్నాయండి. అప్ టు ఈ సీజన్ ఎండింగ్ వరకు డైలీ బ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో క్లయింట్ ఏ డేట్లో వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర గ్రూప్ డిపార్చర్ ఉంది. అలాగే ఒకవేళ కస్టమర్స్ ఎవరైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 మంది ఉన్నాము, మాకే సపరేట్గా వెహికల్ కావాలి అంటే కూడా మనం గ్రూప్లో జాయిన్ చేయకుండా సపరేట్గా వాళ్ళ వరకు ఒక వెహికల్ ఏర్పాటు చేసి కంప్లీట్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళని పికప్ చేసుకున్నప్పటి నుంచి రిటర్న్ మళ్ళీ ఢిల్లీ వచ్చేంత వరకు వాళ్ళతో పాటు ఒక మేనేజర్ని ఇవ్వడము, అలాగే ప్రతి దగ్గరలో వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడము, అలాగే ప్రతి బేస్ క్యాంప్లో కూడా మనకు కిచెన్ టీమ్ అనేది ఉంటారు. అలాగే అక్కడ సీనియర్ మేనేజర్స్ కూడా అందుబాటులో ఉంటారనమాట. ఈ చార్ధామ్ యాత్ర అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 4 months బిఫోరే ఆ యాత్రకు సంబంధించి గ్రూప్ డిపార్చర్స్ కావాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ అన్నీ ముందుగానే బ్లాక్ చేయడం జరిగింది. అలాగే హోటల్స్ కూడా మనం ఒక 4 months బిఫోరే డేట్స్ అన్నీ కూడా మన దగ్గర ఫిక్స్ ఉంటాయి కనుక హోటల్స్ అన్నీ కూడా ముందుగానే బ్లాక్ చేసి అక్కడ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఫుడ్కి సంబంధించి చూసుకుంటే ప్రతి బేస్ క్యాంప్లో అండి, ఇప్పుడు మనము ఈ యాత్ర చూసుకుంటే ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు హరిద్వార్ ఫస్ట్ బేస్ క్యాంపు, తర్వాత యమునోత్రికి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ రాణాచెట్టి, గంగోత్రికి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ ఉత్తరకాశీ, అలాగే కేదార్నాథ్కి సంబంధించినటువంటి బేస్ క్యాంపు రాంపూర్, బద్రీనాథ్కి సంబంధించిన బేస్ క్యాంప్ పాండుకేశ్వర్. ఇలాగా 5 బేస్ క్యాంపులలో మన కిచెన్ టీం అనేది మన యాత్ర స్టార్ట్ అవ్వడానికి ఒక 2 రోజుల ముందే అక్కడికి రీచ్ అయ్యి, అంటే కంప్లీట్గా తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి ప్రతి పిల్గ్రిమ్ కూడా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి కంప్లీట్ మన తెలుగు భోజనమే అందిస్తారనమాట. సో కాబట్టి ఈ యాత్రలో ఎక్కడ కూడా వాళ్ళు సిక్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. కంప్లీట్ ఇంటి భోజనం వాళ్ళకు దొరుకుతుంది అనమాట. ఎందుకంటే చార్ధామ్ యాత్ర అనగానే మనకు సుమారుగా బై రోడ్ మనం ట్రావెల్ చేస్తున్నాం కనుక, ఎందుకంటే ఢిల్లీ నుంచి మనం యాత్ర స్టార్ట్ అయ్యి ఢిల్లీ ఎండ్ అవ్వడానికి సుమారుగా మనకి 12 nights 13 days ప్రోగ్రామ్ అనేది పడుతుంది అనమాట. సో ఈ 13 days ప్రోగ్రామ్ కూడా ఎక్కడ వాళ్ళు హెల్త్ పరంగా సిక్ అవ్వకుండా ఉండడానికి కంప్లీట్ మన తెలుగు భోజనమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎక్కడ వాళ్ళకి ఫుడ్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ప్రతి ఒక్క గ్రూప్ ప్యాకేజ్తో పాటు ఒక మేనేజర్ కూడా వెళ్తారు. ఇండివిజువల్గా ఎవరైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లాన్ చేసుకున్నా సరే వాళ్ళకు కూడా ఒక తెలుగు మాట్లాడేటువంటి టూర్ మేనేజర్, అలాగే అక్కడ ఆ ప్లేసెస్ గురించి తెలిసినటువంటి టూర్ మేనేజర్ని మనం పంపిస్తున్నాం అనమాట ప్రతి ఒక్క బ్యాచ్తో కూడా. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ చార్ధామ్ యాత్రలో మనం ముఖ్యంగా ప్లేసెస్ గురించి చూసుకుంటే హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్,
అలాగే రిషికేశ్ వస్తాయి అన్నమాట. మెయిన్గా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఇందులో మనకి యమునోత్రి టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే 6 కిలోమీటర్స్ పార్కింగ్ నుంచి, అంటే వెహికల్స్ ఎక్కడ దాకా అయితే వెళ్ళి ఆగుతాయో ఆ పాయింట్ నుంచి, అంటే జానకి చెట్టి పాయింట్ నుంచి మనం యమునోత్రి వెళ్ళాలి అనుకుంటే 6 కిలోమీటర్స్ డోలీ కానీ గుర్రం కానీ నడిచి కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక పూర్తి రోజు అక్కడ మనం టైం అనేది కేటాయిస్తున్నాము ఆ యమునోత్రికి సంబంధించి. సో కాబట్టి కస్టమర్కి కావాల్సినటువంటి పూర్తి సమయం మనం అక్కడ కేటాయించి ఈ యమునోత్రి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం గంగోత్రి వెళ్తాం అనమాట. సో గంగోత్రిలో మనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. నేరుగా వెహికల్స్ టెంపుల్ వరకు వెళ్ళిపోతాయి. కేవలం ఒక 1 కిలోమీటర్ మాత్రమే నడిచేది ఉంటుంది. సో చాలా ఈజీగా వెళ్ళి గంగోత్రి దర్శనం అనేది చేసుకుంటారు. సో ఎప్పుడైతే మనం కేదార్నాథ్కి వెళ్తామో, కేదార్నాథ్ టెంపుల్ కూడా ఏంటంటే సుమారుగా 16 కిలోమీటర్లు డోలీ కానీ నడిచి కానీ గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కేదార్నాథ్కి సంబంధించి హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఈ హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి. ఈ యాత్రకి ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో, బుక్ చేసుకున్న తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో మన దగ్గర బుక్ చేసుకున్నటువంటి ప్రతి పిలిగ్రిమ్ కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ కాపీ అనేది ఇమీడియట్గా పంపించేస్తున్నాం అనమాట. అలాగే ఈ కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించి బుకింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ పాయింట్ నుంచి బుక్ చేసుకుంటే ఎంత రేట్ ఉంటుంది, అలాగే సేమ్ డే వెళ్ళి రావచ్చా, లేకపోతే ఇవాళ వెళ్ళి అక్కడ కేదార్నాథ్లో నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే రావాలనుకుంటున్నారా. సో కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉందన్న దాని గురించి డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుల్ గైడెన్స్ ఇచ్చి కేదార్నాథ్ టికెట్స్ అనేది కస్టమర్స్ని బుక్ చేసుకునేలాగా ఈజీ యాక్సెస్ అనేది ఇచ్చారనమాట. సో ఎవరికి వాళ్ళే ఈ హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇలాగా కేదార్నాథ్కి సంబంధించి మనం అక్కడ కస్టమర్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇన్ కేసు ఎవరైనా హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ మన లాస్ట్ టెంపుల్ ఏదైతే ఉందో బద్రీనాథ్ టెంపుల్. సో బద్రీనాథ్ టెంపుల్కి నేరుగా మనకి వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కేవలం ఒక 1 కిలోమీటర్ మాత్రమే టెంపుల్కు నడిచేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉష్ణకుండంలో స్నానము, తర్వాత బ్రహ్మ కపాలంలో పిండ ప్రదాన కార్యక్రమాలను చేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మిన్స్తో మనం ముందుగానే మాట్లాడి మన పూజా విధి విధానానికి అనుగుణంగా అక్కడ పూజా కార్యక్రమం, అంటే పిండ ప్రదాన కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేస్తాము. అలాగే బద్రీనాథ్కు పక్కనే కేవలం ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మానా విలేజ్ అనేసి ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఆ ప్లేస్ మనం విజిట్ చేస్తాము. అలాగే అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. వ్యాస గుహ, తర్వాత గణపతి గుహ ఇలాగా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేసుకొని మొత్తం ఈ 4 ధాములు, అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ విజిట్ చేసుకొని రిటర్న్ లాస్ట్లో మనం రిషికేశ్ సైట్ సీయింగ్ కూడా కవర్ చేసుకొని రిటర్న్ మన ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఇంచుమించుగా ఈ టూర్ మొత్తము 12 nights 13 days టూర్ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ డైలీ బ్యాచెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కస్టమర్స్ కూడా హైదరాబాద్కే రావాలి లేకపోతే విజయవాడకే వెళ్ళాలి అన్నది లేదండి. సో కస్టమర్ ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎందుకంటే మనకి బోత్ స్టేట్స్ అండ్ కర్ణాటకలో కలిపి 12 ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో కస్టమర్ నియరెస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు డైరెక్ట్గా మా ఎగ్జిక్యూటివ్స్. లేదు ఒకవేళ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తారు. అలాగే కస్టమర్ ఏ ప్లేస్ నుంచి చూస్ చేసుకున్నా అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇస్తున్నామండి. ఎందుకంటే కొందరికి చెన్నై దగ్గర అవుతుంది, కొందరికి విజయవాడ దగ్గర అవుతుంది, కొందరికి వైజాగ్ దగ్గర అవుతుంది. సో కస్టమర్ ఎక్కడి నుంచి ఉన్నా సరే వాళ్ళకి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేసి ఢిల్లీ నుంచి కంప్లీట్గా టూర్ మొత్తం బై రోడ్ ఉంటుందన్నమాట. సో గ్రూప్ అంతా ఢిల్లీ జాయిన్ అవుతారు. అక్కడ నుంచి వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారనమాట. ఓకే. నిజంగా 4 ధామ్, 4 ధాములు చూడాలని ప్రతి ఒక్కరికి కల. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఏమేమి సదుపాయాలు ఇస్తున్నారో అండ్ ఎంత బడ్జెట్లో వస్తుందో, ఎలా మేము తీసుకెళ్తున్నారో యాత్రికుల్ని, అవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీరు కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా 4 ధామ్ యాత్ర చేయాలి అనుకున్నట్లయితే, సో పరిపూర్ణమైన యాత్ర చేశాము అనే ఫీలింగ్ రావాలి అనుకున్నట్లయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈ నేపథ్యంలో 4 ధామ్ యాత్రకు సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా ఇంకా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.